ఉన్నారు కాబట్టి అధికారులు బెదరేయడానికి అంటే ఏమైపోయిందంటే అధికార యంత్రాంగం మన మాట వింటలేదు, లేకపోతే గౌరవం కనీస గౌరవం కూడా ఇవ్వట్లేదు అన్నటువంటి చంద్రబాబు గారిని లోకేష్ గారిని ఉన్న ఫీడ్బ్యాక్. అందుకోసం వాళ్ళని బెదిరించవచ్చు అంటే మేమే అధికారంలోకి వస్తున్నామన్న సంకేతం ఇస్తాం. రెండవది లోకేష్ కూడా బెదిరిస్తాడు ప్లస్ సంగతి తేలుస్తానంటాడు అన్నప్పుడు ఎందుకు వచ్చిన గొడవ అని భయపడి కాస్త గౌరవంగా ఉంటారు అన్నటువంటి ఉద్దేశంతో ప్రయత్నించారు ఆయన. అయితే అది అనుకోని దెబ్బ ఈ కోర్టులోకి వెళ్ళటం. అదే కదా అనుకోని దెబ్బ అది. అంటే అధికారులు బలవుతున్నారా పార్టీల మధ్య? ఎందుకంటే అప్పుడు ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఆయన అంటే రెడ్ బుక్ ఇవన్నీ అనలేదు కానీ నేనే కాబోయే సీఎం, నేను వచ్చిన తర్వాత మీ అంత చూస్తాను, ఇలాంటి మాటలు ఆయన కూడా మాట్లాడారు అప్పట్లో ఎయిర్పోర్ట్ లో. అయితే ఇన్ని రోజులు అధికారంలో ఉండి వీళ్ళ ప్రతిపక్షంలో ఉండడం వల్ల ఇటువంటి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారా లోకేష్ గాని బాబు గారు కానీ? అధికార యంత్రాంగంలో 3 రకాలు ఉంటారండి. ఒకళ్ళు ఏ పోస్ట్ వస్తే నాకేంటి తొక్క, నా జీతం నాకు, నా పని నేను చేసుకుపోతాను, హానెస్టీగా ఉంటారు. వాళ్ళు లూప్ లైన్ లో ఉంటారు. ఏ సిసిఆర్బి పోస్టులు నేను లేకపోతే అదేది ట్రైనింగ్ పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఇట్లాంటి పోస్టులకి వెళ్ళిపోతారు. ఏది ఈ పైరవీలు చేసుకోకుండా నాకు అనవసరం నేను పని చేసుకుంటాను అంతవరకే అనుకునేటువంటి వాళ్ళు అట్లా ఉండిపోతారు. ఇది ఎక్కువగా హానెస్ట్ బ్యాచ్. ఓ రకంగా చెప్పాలంటే పనిష్మెంట్ పోస్టులు లెక్కని వాళ్ళ భాషలో చెప్పుకోవాలి. రెండో బ్యాచ్ ఏంటంటే ఏ ఎండకా గొడుగు బ్యాచ్ అనమాట. వీళ్ళు ఎవరైనా